ఇక బీజేపీ ఆయన ఉన్నాడు ఒక ఆయన, వాళ్ళు కూడా నిలబడ్డారు ఇక్కడ బీజేపీ వాళ్ళు. ఇక బీజేపీ ఆయన ఎట్లా మాట్లాడతాడో జర చూడండి ఒక్కసారి. ఖచ్చితంగా ప్రతి రైతు కుటుంబానికి భారతీయ జనతా పార్టీ ప్రతి నిరుద్యోగికి ప్రతి నెల 2000 రూపాయలు వ్యక్తిగతంగా గెలిచిన మరుక్షణం నుంచే ఇంప్లిమెంట్ చేసేటువంటి కార్యక్రమానికి మన దగ్గర ఒక స్పష్టమైనటువంటి ప్రణాళిక ఉందని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నారు. భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే మీరు గెలిపించిన 6 నెలలలో కేంద్ర మంత్రిని తీసుకొని వచ్చి ఉద్యోగులకు టెక్స్టైల్ పార్క్ నిర్మిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పైసలు మంచి గెలిచినా, తప్పు పని చేసి గెలిచినా, తలవాళ్ళు కొట్టి గెలిచినా, మర్డర్ చేసి గెలిచినా, మర్డర్ చేస్తాని భయపట్టి ఉత్తేజించుకున్నా, ఏమి చేసినా జో జీతో ఓయి సికంగా గెలిస్తేనే మనం అందరం తెల్లగా ఉంటాం. భార్యల్ని భర్తలు, భర్తల్ని భార్యలు నమ్మకుండా చేయాలి. అట్లా విడదీసి ఓట్లు వేయించేటువంటి కార్యక్రమం మనం మొదలు పెట్టాలి. ఏమన్నాడా పుణ్యాత్ముడు? భార్యల్ని భర్తలు నమ్మకుండా చేయాలన్నట, భర్తల్ని భార్యలు నమ్మకుండా చేయాలన్నట, వాళ్ళని విడదీసి ఓట్లు వేసుకోవాలన్నట. గా పుణ్యాత్మునికి ఓట్లేస్తావా చెల్లెగా? గీసంటోనికి ఓట్లేస్తారు, ఓట్లేస్తే మనం విడదీస్తాడు. ఇక భార్యల్ని భర్తల్ని దూరం చేసే కథ ఈ పుణ్యాత్ముంది. మర్డర్లు చేయమంటుండు, మర్డర్లు చేసి గెలవాలన్నట. మర్డర్లు చేసే వాళ్ళకి వేద్దామా ఓటు? దయచేసి మీరు ఆలోచించండి. పేద ఎంపీగా వెంకట్రామరెడ్డిని గెలిపిద్దాం, ప్రశ్నించే గొంతును పార్లమెంట్ కు పంపిద్దాం.